వాతావరణం కనిపిస్తోంది. గుడికి మనశ్శాంతి కోసం వెళ్తాం, దేవుని కరుణ కోసం మనం వెళ్తాం. కానీ వెళ్ళే భక్తులు క్రమశిక్షణగా లేకపోతే, నిర్వాహకుల్లో కనీస పరిజ్ఞానం లేకపోయినా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ ఈ రెండు కూడా కనిపిస్తున్నాయి. అందుకే మరొకసారి చెప్తున్నాను, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్రమాదం కాశీబుగ్లో, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్లో చోటు చేసుకుంది ఈ ప్రమాదం. మిగిలిన వైష్ణవ ఆలయాలన్నీ కూడా ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. శైవ క్షేత్రాలు, వైష్ణవ ఆలయాలు. ఇటు ఈరోజు శనివారం ఏకాదశి, పైగా కార్తీక మాసం, శైవాలయాలు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఈరోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి లేస్తారు అని ఇటు వైష్ణవాలయాలు కిటకిటలాడుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ సంయమనం పాటించండి. కనీసం తోసుకుని మాత్రం వెళ్ళిపోవద్దు. భక్తితో వెళ్ళి, క్రమశిక్షణతో వెళ్ళి దైవ దర్శనం చేసుకుని రండి. ప్లీజ్ ప్లీజ్. ఒక్కసారి నేను, మా ప్రతినిధి రాజు మనకు అందుబాటులో ఉన్నారు. రాజు, ఎస్, రాజుతో మాట్లాడదాం. చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది. ఓకే, మన ఆ స్పాట్ చూస్తున్నారు మీరు. ఇప్పుడు చెప్పండి ఒక్కసారి. అండ్ గుడి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా, ఆ సమయంలో గుడి దగ్గర ఉన్న వారు కూడా ఎవరైనా కమెంట్ చేయండి. సరిగ్గా క్షణంలో ఏం జరిగింది? ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే రైలింగ్ మాత్రం ఆపలేకపోయింది. అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఏం చేశారంటే ఒకరికొకరు ఆ మార్గంలో ముందుకు వెళ్తూ అందరూ రైలింగ్ని సపోర్ట్ తీసుకున్నారు. కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటుంటాం, లైన్లో వెళ్తూ ఉన్నప్పుడు కూడా కొంచెం ఎక్సైట్మెంట్తో రైలింగ్ని ఊపుతూ కూడా ఉంటుంటారు. అక్కడ క్రౌడ్ పెరుగుతూ ఉన్నప్పుడు మనం రైలింగ్ని బయటికి నెట్టడం కాదు, మనం లోపలికి సపోర్ట్ తీసుకోవాలి. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఆ రైలింగ్ని సపోర్ట్ తీసుకుని ఆ రైలింగ్ వైపు ఎక్కువ మంది వచ్చేయడంతో ఒక్కసారిగా వాళ్ళందరినీ, జనాలను ఆపలేకపోయింది. ఆ రైలింగ్ విరిగిపోయి ఊడి పడిపోవడంతో అందరూ కూడా అంత ఎత్తు నుంచి కింద పడిపోయారు. ఆ కింద పడిపోయిన వారిపైన మరికొంతమంది పడిపోయారు. దీంతో ఏదో జరిగిపోయింది అని మిగిలిన భక్తులు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఒకరినొకరు తొక్కుకోవడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. మహిళ స్పృహ తప్పి పడిపోవడం, ఎవరికేమైందో తెలియదు. కుటుంబ సభ్యులతో అందరూ దేవుని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. చూడండి ఒకసారి. ఇంకా అక్కడ ఆ స్తంభాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. అలాంటప్పుడు కొంతమంది ఏం చేశారంటే, ఈ ప్రమాదం జరగడంతో తమ వాళ్ళు కింద పడిపోయారు అని ఆపోజిట్ డైరెక్షన్లో రావడానికి ట్రై చేశారు సరిగ్గా ప్రమాదం జరిగినప్పుడు. దీంతో రెండోసారి మళ్ళీ కొంతమంది పడిపోయేటటువంటి అవకాశం ఏర్పడింది. చూడండి, ఎదురు బదురు అవుతున్నారు. చూడండి ఒకసారి అక్కడ. ఇదిగో చూడండి ఒకసారి. కొంతమంది ఒక డైరెక్షన్లో వెళ్తున్నారు, ఇంకొంతమంది ఇటు డైరెక్షన్లో ఉన్నారు. అంటే తమతో వచ్చిన వాళ్ళు, తమ పక్కనే ఉన్న వాళ్ళు ఒక్కసారిగా కింద పడిపోవడంతో షాక్కు గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. వాళ్ళు తోస్తూ ఉన్నారు. అదిగో చూసారు ఒకసారి. ఇదే ప్రమాదానికి కారణం. అదిగో అటువైపు ఉన్న ఒక పెద్దావిడ ఎలా పడిపోయారో చూడండి. ఇంకో పెద్దావిడ, ఒక పెద్దావిడ 2 కాళ్ళు కిందకి వేలాడేసుకుని ఉన్నారు. చూసారా? ముందుకు వెళ్ళటానికి లేదు. ఇక అక్కడ నుంచి అదిగో కిందకు దూకారు. చూసారా? ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళందరూ సంయమనంతో రైలింగ్ని పట్టుకోబట్టే ఇంకో ప్రమాదం చోటు చేసుకోకుండా అయింది. ఇదిగో ఇక్కడ ఆ స్పృహ తప్పి పడిపోయిన మహిళ దగ్గరికి చాలామంది వచ్చారు. వాళ్ళని లేపే ప్రయత్నం చేశారు. అదిగో వాళ్ళ తమ కూడా వచ్చిన వాళ్ళు కింద పడిపోయి ప్రాణాలు కోల్పోవడంతో, విగత జీవులుగా కనిపించడంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయారు. దేవుడా నువ్వే కాపాడు అంటూ వాళ్ళు రోధిస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. మరికొద్దిసేపట్లో దైవ దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి వెళ్తామనుకున్న సమయంలో నిర్వహణ లోపం, క్రమశిక్షణ రాహిత్యంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనం ఎక్కడికి వెళ్ళినా క్రమశిక్షణ ఉండాలి, నిర్వహణ ఉండాలి. ఇప్పుడు ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. నిజానికి మనం క్రమశిక్షణ రాహిత్యంతో వెళ్ళిన తర్వాత మనం నిర్వహణ సరిగ్గా లేక నెపాన్ని దేవుడిపైన నెడుతూ ఉంటుంటారు. కానీ అది కాదు కదా. అందుకే మళ్ళీ చెప్తున్నాను. చూడండి ఒకసారి. ఆ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? భక్తుల్లో నేను అంటూ ఉన్నాను, మీకు ఇబ్బంది కలిగినా పర్వాలేదు, క్రమశిక్షణతో లేకుండా ఆలయాలకు వెళ్ళి, గతంలో కూడా ఏ తొక్కిస్లాట్ అయినా సరే క్రమశిక్షణ లేకుండా ఉండటం వల్లే తొక్కిస్లాట్లు జరుగుతూ ఉంటుంటాయి. గతంలో శబరిమలలో జరిగాయి, కుంభమేళాలో తొక్కిస్లాట్లు జరిగాయి, మన సింహాచలంలో తొక్కిస్లాట్లు జరిగాయి, తిరుమలలో తొక్కిస్లాట్లు జరిగాయి. ఇక్కడ నిర్వహణ లోపం, భక్తుల క్రమశిక్షణ రాహిత్యం, ఈ రెండే. మన ముందున్న ఒక భక్తుని తోసుకుని వెళ్ళిపోవాలనే ఆలోచన ఎందుకు వెనుకున్న భక్తులకు? మన ముందున్న భక్తునికి అసౌకర్యాన్ని కలిగించి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటే దేవుడు కరుణిస్తాడా మిమ్మల్ని? మీ ముందున్న భక్తునికి సహాయం చేసుకుంటూ కదా వెళ్ళాలి. కాదు తొడతొక్కుడుగా, ఆకతాయితనంగా వెళ్ళిపోయి ఒకరొకరు కిక్కిర్చుకుంటూ ముందున్న భక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తూ వెళ్ళిపోయి ఆ తర్వాత దేవుడు కాపాడలేదు అని అంటూ ఉంటారు. ఇది కాదు కదా. మనం గుడి దగ్గరికి వెళ్ళాము అంటే క్రమశిక్షణతో వెళ్ళాలి.
దేవుడి ముందు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కరే దర్శించుకుంటూ వెళ్తారు కదా. తోసుకుని ముందుకు దేవుడి దగ్గరికి ఎందుకు దర్శనం చేసుకొని వెళ్ళటం? ఎదురుగా ఉన్న భక్తునికి అసౌకర్యాన్ని కలిగించుకుంటూ ఎందుకు తోసుకుని వెళ్ళటం? అది మీకు ప్రమాదం, తోటి భక్తులకు కూడా ప్రమాదం. అండ్ నిర్వాహకులు కూడా ఎక్కువ మంది నిర్వాహకులు వస్తూ ఉన్నప్పుడు, అక్కడ క్రౌడ్ పెరుగుతూ ఉన్నప్పుడు మీకు తెలియదా ఎంతమంది భక్తులను ఎలా అలౌ చేయాలో? ఇంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇది టీటీడీ నిర్వహణలో ఉన్న ఆలయం కాదు. దేవుడి పైన దేవుడి దర్శనం దొరకలేదు అని ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తితో కట్టించినటువంటి ఆలయం అది. ఒరిస్సాకు చెందిన ఒక రాజు కుటుంబం కట్టించింది. ఇప్పుడే రీసెంట్గానే ప్రారంభోత్సవం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడి శనివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు, ఏకాదశి శనివారం కార్తీక మాసం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చిన తర్వాత రైలింగ్ ఆపలేక కింద పడిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు, ఒక ట్వీట్ కూడా చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని వెంటనే అందుబాటులో ఉన్న అధికారులందరూ అక్కడికి వెళ్ళారు. చూడండి ఒకసారి, అదిగో శ్రీకాకుళం జిల్లాలోని కాశీబోగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన కలిచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన చికిత్సను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక ప్రజాప్రతినిధులను కోరాను అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. వెంటనే అధికారులందరూ కూడా అక్కడికి వచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా అక్కడికి వచ్చారు, సహాయక చర్యలో పాల్గొంటూ ఉన్నారు. ఆ ప్రమాదం జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది భక్తులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఇంకో పెద్ద ప్రమాదం తప్పింది. అదిగో తలకిందులుగా పడిపోయారు. అక్కడ వచ్చిన తర్వాత పడిపోయినప్పుడు కొంతమంది తలకిందులుగా పడిపోయారు. కొంతమందికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు, జారి పడిపోయారు. తమ వాళ్ళు పక్కన పడిపోవడంతో వాళ్ళని పట్టుకోవడంతో మిగిలిన వాళ్ళు పడిపోయారు. అదే సమయంలో ఒక్కసారి వాళ్ళు పడిపోవడంతో అక్కడ ఏదో ఖాళీ ఏర్పడినట్టు కనిపించడంతో వెనుకున్నటువంటి భక్తులు ఇంకొంచెం ముందుకు తోసుకొచ్చారు. ఆ సమయంలో ఒక్కసారికి అక్కడ కలకలం రేగింది. ఆ వేలాడుతూ కనిపించారు. చూడండి ఒక్కసారి, అదిగో ఆ స్పాట్లోనే, అక్కడే చూస్తున్నారా ఆ రైలింగ్ చూడండి ఒక్కసారి, ఆ స్పాట్లోనే ప్రమాదం చోటు చేసుకుంది. కానీ మెట్ల పక్క నుంచి వెళ్ళేటప్పుడు నిర్వాహకులకు కొంచెం సోయి ఉండాలిగా, నిర్వాహకులకు కొంచెం ఆలోచన ఉండాలిగా. భక్తులు ఇంతమంది వచ్చారు, ఆ రైలింగ్ కెపాసిటీ సరిపోతుందా? అక్కడ ఎలివేషన్ ఉంది, కొంచెం ర్యాంప్ ఉంది, అక్కడ పైకి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆ మెట్ల భక్తులు ఇంతలా తోసుకుని వెళ్తే రైలింగ్ ఉంటుందా లేదా అనే ప్రమాదాన్ని ముందు ఊహించాలి కదా. అది కదా మేనేజ్మెంట్ అంటే. ప్రమాదాన్ని జరిగిన తర్వాత సహాయక చర్యలు కాదు. ఒక చోట ఏదైనా ఆర్గనైజింగ్ చేస్తూ ఉన్నప్పుడు దేన్నైనా అక్కడ ప్రమాదానికి అవకాశం కల్పించే పరిస్థితులు, పరిణామాలు ఏమైనా సంభవిస్తాయని ముందు ఆలోచించి ఒకడొకటి మార్క్ చేసుకొని పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి కదా. దేవుడి మీద కోపంతో ఆలయాన్ని కట్టేశాము, నాకే భక్తి ఉంది అనుకుంటే కాదు కదా. నేను గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాను, నాకే భక్తి ఉందంటే కాదు కదా. నీ ముందున్న భక్తుని నువ్వు గౌరవించినప్పుడే, నీ వరుసలో నీ ముందున్నటువంటి భక్తునికి అసౌకర్యం లేకుండా నువ్వు చూసినప్పుడే దేవుడిపైన నీకు భక్తి ఉన్నట్టు తప్ప దేవుడి దర్శనానికి వెళ్ళొచ్చేసావంటే భక్తి ఉన్నట్టా చెప్పండి. నాకు కూడా భక్తి ఉంది, నేను ఇలా అంటున్నాను అని కొంతమందికి నొచ్చుకుని ఉండే అవకాశం కూడా ఉంటుంది. నాకు కూడా భక్తి ఉంటుంది, కానీ నేను నా ముందున్న భక్తుల్ని అసౌకర్యం కలిగించను, నా ముందున్న భక్తుని గౌరవిస్తాను, నా వెనుకున్న భక్తులకి నేను అసౌకర్యం కలిగించను. తొడతొక్కుడుగా ఏదో పరుగున వెళ్ళి ఉరుకు పరుగులతో వెళ్ళి దర్శించుకుని వచ్చేయటానికి ఇదేమైనా సినిమా హాలా? దేవుడు గుడికి వెళ్ళేటప్పుడు దైవనామ స్మరణతో కదా వెళ్ళాలి. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా ముందున్న భక్తులకు అసౌకర్యం కలిగించకుండా కదా వెళ్ళాలి. ఇకనైనా మిగిలిన ఆలయాల్లో ఉన్న భక్తులైనా దయచేసి ప్లీజ్ మీ ముందున్న భక్తులతో మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక లైన్లో వెళ్ళండి. చూడండి ఒకసారి, అదిగో ఆ దృశ్యాలు చూడండి ఒకసారి, సంఘటనా స్థలంలో ఉన్న దృశ్యాలు అవి. ఆ మహిళ ఎలా పడిపోతుందో చూసారా? ఆ సమయంలో ఒక మహిళ పడిపోతుంటే మిగిలిన వాళ్ళు అడ్డుపెట్టారు. మనం స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలి, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వెళ్ళాలి. అంతమంది వచ్చేటప్పుడు నిజమే పరిస్థితులు ఎలా ఉంటాయో కంట్రోల్ చేయడం కష్టం. మరి అలాంటప్పుడు ఆ రైలింగ్ పక్క నుంచి ఇంకొక సర్వే కర్రలనో పోల్స్నో ఇంకేదైనా ఒక సపోర్టింగ్ తీసుకుని ఉండాల్సింది.